ఇత్తడి బంగ్లా ఆఖరి భాగం. రచన అజీజ్ గారు. అతను శాంతిప్రకాష్, లాయర్ శాంతిప్రకాష్. అతని వీపులో కత్తి. సడన్గా కుచేలరావు జ్ఞాపకం వచ్చి ఆయన గదిలోకి పరుగు తీశాడు సంజయ్. అక్కడ కనిపించిన దృశ్యం అతన్ని రాతి బొమ్మను చేసింది. మంచం మీద వెల్లికిలా పడుకున్నాడు కుచేలరావు. కళ్ళు రెండు తెరుచున్నాయి. నాలిక బయటకు వచ్చి ఉంది. కంఠం చుట్టూ పొడవాటి చేతురుమాలు గట్టిగా బిగిసి ఉంది. ఠంగుమన్న శబ్దంతో తుళ్ళిపడ్డాడు సంజయ్. గోడ గడియారం కొట్టిన 1 గంట అది. అంతలో మిగతా వాళ్ళు కూడా వచ్చారు లోపలికి. గుడ్ న్యూస్ మిస్టర్ సంజయ్. లాయర్ శాంతిప్రకాష్ చావలేదు. కొన ఊపిరితో ఉన్నాడు. కత్తిమీది వేలి ముద్రలు చెరక్కుండా లాగేసి గాయానికి కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చాను అన్నాడు డాక్టర్ ఆనంద్. థ్యాంక్ గాడ్. అతడు కోలుకున్నాక హంతకుడు ఆన్నవాళ్ళు ఏమైనా చెప్పగలడేమో కనుక్కోవాలి. హర్నాథ్, మీరు నా కారులో వెంగత్తూరు వెళ్ళి వెంటనే పోలీసుల్ని పిలుచుకురండి అంటూ కారు తాళం చెవులు తీసి అందించాడు సంజయ్. అందరి ముఖాల్లోనూ భయం, ఆరాటం నాట్యం చేస్తున్నాయి. సంజయ్ ఒక్కొక్కరిని పరీక్షగా చూసి, మనము ఇక్కడికి వచ్చిన తొలి రోజు కూడా కుచేలరావుని చంపడానికి ప్రయత్నం జరిగింది. హంతకుడు దురదృష్టవశాత్తు ఆయన చావలేదు. అయితే ఆ హత్యా ప్రయత్నానికి ఈ హత్యకు పరిస్థితుల దృష్ట్యా చాలా తేడా ఉంది. అప్పుడు కుచేలరావు ఇంకా వీలునామా రాయలేదు. ఆస్తికి ఎవరిని వారసులుగా నిర్ణయిస్తాడో కూడా తెలియదు. దీన్ని బట్టి ఆ హత్యా ప్రయత్నం ఆస్తి కోసం జరగలేదని, కేవలం పగ, ద్వేషం, కక్షల కారణంగానే జరిగి ఉంటుంది అని అనుకోవచ్చు. ఈ హత్య అలా కాకుండా ఆస్తిని త్వరగా చేజిక్కించుకుందాము అనే ఉద్దేశంతో జరిగి ఉంటుందని నా అభిప్రాయం. అయితే ఇక్కడ మళ్ళీ ఒక ధర్మ సందేహం తలెత్తుతోంది. కుచేలరావు తన సంపత్తిని ఎక్కడ దాచాడో ఇంకా చెప్పలేదు. ఆ రహస్యం తనకి తప్ప మరెవ్వరికి తెలియదు అన్నాడు. దాని గురించి తెలియనప్పుడు హంతకుడు ఏ ఉద్దేశంతో ఈ హత్య చేసుంటాడు? దీనికి జవాబు ఆ రహస్యం గురించి హంతకుడికి తెలిసిందేమోనని, లేదా ఆ నిధి ఎక్కడ దాచబడిందో తనకు తాను పరిశోధించి కనిపెట్టి ఉండాలి. అతని ఆస్తికి వారసులైన 5గురు హత్యా సమయంలో ఇక్కడే ఉన్నారు కనుక మీరంతా అనుమానితులే అవుతారు. లాయర్ శాంతిప్రకాష్ను పొడిచిన కత్తితోనే హంతకుడు కుచేలరావుని చంపడానికి వచ్చి ఉంటాడు. చీకట్లో పొరపాటున హంతకుడి కాలు గది ముందు పడుకున్న శాంతిప్రకాష్ మంచానికి తగిలి ఉంటుంది. ఆ కుదుపుకు అతను లేచి ఉంటాడు. దాంతో హంతకుడు కంగారు పడి ఆ కత్తితోనే అతన్ని పొడిచి ఉంటాడు. తర్వాత గదిలోకి దూరి చేతి రుమాలతో కుచేలరావు కుత్తిక బిగదీసి చంపుంటాడు. సంజయ్ మాట ఇంకా పూర్తి కానేలేదు. అంతలో హర్నాథ్ వెంట హడావుడిగా ఇంట్లోకి ప్రవేశించారు పోలీసులు. ప్రాథమిక పరిశీలన పూర్తయ్యాక చిన్నగా నవ్వాడు ఇన్స్పెక్టర్. ఆనాడు తనకు పోలీసుల సహాయం అక్కర్లేదని డాంబికాలు పలికాడే ఈ ముసలాడు. ఇప్పుడేమైంది? ఆ రోజే మా సహాయం కోరి ఉంటే ఈనాడు ఈ అనర్థం జరిగేదా? ఎవరి కర్మకు ఎవరేం చేస్తారులేండి అంటూ అందరినీ ఓ మారు కలియజూసి, కేసు ముగిసే వరకు మీరంతా ప్రస్తుతం అనుమానితుల కింద జమగడతారు. అందరినీ విడివిడిగా ప్రశ్నించక తప్పదు. రాత్రి 12-1 గంట మధ్య మీరెక్కడున్నారు అడిగాడు ఇన్స్పెక్టర్ నారాయణ వర్మను చూస్తూ. నా గదిలోనే ఉన్నాను. అబద్ధం. వీళ్ల గది నా గది పక్కనే ఉంది. రాత్రి 12 గంటల వరకు ఈ భార్యాభర్తలిద్దరూ ఏ విషయం మీదో చాలాసేపు వాదించుకున్నారు. తర్వాత తలుపు తెరిచిన శబ్దం వినిపించింది అన్నాడు ఆనంద్ మధ్యలో. ఇన్స్పెక్టర్ తీక్షణంగా చూశాడు నారాయణ వర్మను. దీనికి మీ జవాబేంటి? నిజమే, నా భార్య చీటికి మాటికి నాతో ఘర్షణ పడుతూ ఉంటుంది. వీలునామా తయారైంది గనక ఇహ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నేను, ఇంకొన్నాళ్ళు ఉందామని ఆమె వాదించుకున్నాం. నాకు విసిగెత్తింది. వెన్నెల్లో కాస్త పచారులు చేసి వద్దామని బయటకెళ్ళాను. తిరిగి ఎప్పుడొచ్చారు? 12:30 అయింది. అప్పుడు నేను ఇంకా మేల్కొనే ఉన్నానే అంది సత్యవతి. ఇన్స్పెక్టర్ ఆలోచనగా తలుపి మిగతా వాళ్ళని కూడా ప్రశ్నలేసి సమాధానాలు నోట్ చేసుకుని, ఆల్ రైట్,
నా అనుమతి లేనిదే మీలో ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలకూడదు అన్నాడు హెచ్చరిస్తూ. వీళ్లతో పాటు మరో వ్యక్తిని మర్చిపోతున్నారు ఇన్స్పెక్టర్ అన్నాడు సంజయ్. ఇన్స్పెక్టర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎవరు? వెంగపదం. ఎక్కడున్నాడు వాడు? ఒకరోజు సెలవు మీద వెంగత్తూరు వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ ఆలోచనగా తలూపి వాడి సంగతి తర్వాత చూస్తానంటూ శాంతి ప్రకాష్ను పొడిచిన కత్తిని, కుచేలరావు శవాన్ని సిబ్బంది ద్వారా అంబులెన్స్లోకి చేర్చి తీసుకెళ్లాడు. అతిథులందరి కళ్ళలోంచి నిద్ర ఎప్పుడో మటుమాయమైంది. వేకువ జాము వరకు అలాగే కూర్చుని తమలో తాము తర్జన భర్జన పడసాగారు. ఉదయం 8 గంటలకు సృహలోకి వచ్చాడు శాంతి ప్రకాష్. అందరూ అతని చుట్టూ మూగారు. సంజయ్ ఊహే నిజమైంది. చీకట్లో ఎవరో మంచానికి తగిలినట్టయి అతడు నిద్ర మేల్కొన్నాడట. బోర్లా పడుకున్న వాడల్లా ఉలిక్కిపడి లేవబోయాట. అప్పుడు దిగబడిందిట పదునైన వస్తువు వీపులో. గావు కేక్క పెట్టి అలాగే ఒరిగిపోయాట. చీకటి పడేవేళకి ఇల్లు చేరాడు వెంగపదం. కుచేలరావు హత్య వార్తను విని కొయ్యబారిపోయాడు. రాత్రంతా నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు సంజయ్ అతన్ని. జవాబు ఇవ్వడానికి తటపటాయించాడు వెంగపదం. పలకమే గర్దించాడు సంజయ్. వెంగపదం తల వంచుకుని, చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ మీరు విని నన్ను అసహించుకోవచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళగానే సారా కొట్లో ఓ సొక్కేసుకుని సాని కొంపలో తొంగున్నాను. పెళ్ళి పెటాకులు లేనివాణ్ణి తప్ప. కావాలంటే దాన్ని అడుగు తెలుసుకోండి అన్నాడు. డబ్బు కోసం ఒళ్ళమ్ముకు బ్రతికే ఆడదాని సాక్ష్యం నిజమేనని ఏమిటి నమ్మకం? సరే, కుచేలరావు ఎలాగూ ఇప్పుడు ఈ లోకంలో లేడు కనుక ప్రస్తుతం శాంతి ప్రకాష్ బాగోగులు చూడడం నీ డ్యూటీ అన్నాడు సంజయ్ మేడ మెట్లెక్కుతూ. శాంతి ప్రకాష్ కోలుకోవడానికి 2 రోజులు పట్టింది. ఆ రోజు అతను అందరినీ సమావేశపరిచి, ఆనాడు కుచేలరావు నా చేత రాయించిన వీలునామా మీ అందరికీ చదివి వినిపించదలిచాను అంటూ బ్రీఫ్ కేస్ తెరిచి వీలునామా తీశాడు. అందులో ఏముందో దాదాపు అందరికీ తెలిసిందే. తెలియందల్లా ఆ డబ్బు ఎక్కడుందో అని. బహుశా వీలునామాలో దాని ప్రస్తావన ఉందేమో వినాలని అందరూ చెవులు నెక్కబొడుచుకొని విన్నారు. శాంతి ప్రకాష్ బిగ్గరగా చదివి వినిపించాడు వీలునామా. 2 రోజుల క్రితం కుచేలరావు చెప్పినవే ఉన్నాయి అందులో. డబ్బు ప్రస్తావన ఎక్కడా లేదు. అంతా బాగానే ఉంది, కానీ డబ్బు ఎక్కడుందో తెలియనప్పుడు ఈ వీలునామా వల్ల ఏమిటి ప్రయోజనం అన్నాడు సంజయ్ మొఖం చిట్లిస్తూ. శాంతి ప్రకాష్ పెదవి విరిచి, ఆ హంతకుడు ఎవరో కానీ చాలా తొందరపడ్డాడు. కనీసం ఆయన డబ్బు రహస్యం చెప్పేవరకైనా ఆగి ఉంటే మనకి ఈ ఉత్కంఠ ఉండేదే కాదు. ఆయన మరణం వల్ల మీతో పాటు నేను నష్టపోయాను. కుచేలరావు తన పనులు చేసి పెట్టడానికి నాతో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఆయన అకాల మరణంతో ఆ కాంట్రాక్టు మూల్యం కూడా మునిగిపోయింది. ఇప్పుడు నా ప్రతిఫలాన్ని ఎవరి దగ్గర తీసుకోను? అంతేకాకుండా ఆయన అప్పులు తీర్చే భారం కూడా నా నెత్తిన ఉంది అన్నాడు విచారంగా. అప్పులన్నీ కలిపి ఎంతుంటాయి? దాదాపు 20,000. ఆ మాత్రం ఇంట్లో సామాన్లు అమ్మి తీర్చవచ్చులేండి. మనకు ఆ సామాన్తోనూ అప్పులతోనూ నిమిత్తం లేదు. అవతల పన్నులన్నీ మూలపడేసి ఎన్నో మైళ్ళ దూరం నుంచి వచ్చాము ఇక్కడికి. ఆ ముసలాడు ఆ డబ్బెక్కడ దాచాడో తెలియదు. ఎన్ని అవస్థలు పడి ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ముందు ఆ డబ్బెక్కడుందో కనుక్కోవాలి మనం అంది నారాయణ వర్మ భార్య సత్యవతి నిక్కచ్చిగా. అంతా ఆమెకు వంత పాడారు. సంజయ్ ఆలోచనగా తలూపి, అవును, ఈ భవనం అతి పురాతనమైంది. పాతకాల కట్టడాల్లో ముందు జాగ్రత్త కోసం అనేక రహస్య ప్రదేశాలు, సొరంగ మార్గాలు నిర్మించబడేవి. బహుశా ఈ ఇంట్లోనూ అటువంటివేవో ఒకటి ఉంటాయేమో, ప్రయత్నిద్దాం అన్నాడు. ఆ రోజు మొదలు 2 రోజుల వరకు అందరూ నిద్రాహారాలు మాని ఆ ఇంటిని పెళ్లగించినట్టు అంగుళం వదలకుండా గాలించడం ప్రారంభించారు. గోడలను నేలను దాటించి అక్కడ రహస్య అరలేమైనా ఉన్నాయేమో కనుక్కోవడానికి శత విధాలుగా ప్రయత్నించసాగారు. చిట్ట చివరికి వాళ్ల ప్రయత్నం ఫలించింది.
స్టోర్ రూమ్ నేలలో ఒక రహస్య గృహం ఉన్నట్టు కనుక్కున్నారు. అది కనిపించకుండా పైన వెడల్పాటి బండ పరిచి ఉంది. గుణపంతో ఆ బండ ఎత్తి చూస్తే మెట్లు కనిపించాయి. అందరూ తలో టార్చి అందుకొని మెట్ల గుండా లోపలికి దిగారు. ఒకే ఒక గది కట్టి ఉందక్కడ. అందులో పనికిరాని సామానంతా నింపి ఉంది. ఒక్కొక్క సామాను వెలికి తీస్తూ జాగ్రత్తగా పరిశీలించారు. వాళ్ళకు కావాల్సిందేమీ లేదక్కడ. నేలలో పాతేసి ఉందేమో సందేహం వెలుగుచ్చింది సత్యవతి చెమట్లు కక్కుతూ. ఎందుకైనా మంచిది, తవ్విస్తే సరి అన్నాడు ఆమె భర్త. సాధ్యమైనంత త్వరగా ఈ ఇంట్లోని సామాను వేలమేసి వాళ్ల పీడ విరగడ చేసుకోవాలని నిశ్చయించాను. ఈరోజే ఊళ్ళో దండోరా వేయించేస్తాను. రేపు ఇక్కడ వేలంపాటు సాగుతుంది అని న్యూస్ పేపర్లోనూ ప్రకటన వేయిస్తాను. వేలం సమయంలో పోలీసుల్ని కూడా పిలిపించడం మంచిది అన్నాడు. అందరూ బుర్రలూపారు మౌనంగా. రెండవ రోజు ఉదయమే ఆ వేలంలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో రాసాగారు జనం. వెంగత్తూరు నుంచి పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చాడు, 4 కానిస్టేబుల్స్తో సహా. 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది పాట. వేలం పాటను ఒక ఇత్తడి పూల సజ్జ ఎత్తి, ముందు దీనితో ప్రారంభిస్తాను, పాట మొదలుపెట్టండి అన్నాడు. 4 రూపాయలు, 5, 6, 10 రూపాయల వరకు వచ్చి ఆగిపోయింది పాట. వేలం వాడు 1, 2, 3 అనేంతలో పొట్టిగా కురచగా ఉన్న ఒక వ్యక్తి పాట 12 రూపాయలకు పెంచాడు. పూల సజ్జ అతని పరమైంది. 2 గంటల లోపల అటువంటివే 15 చిన్న వస్తువులు వేలం వేయబడ్డాయి. అందులో పూల సజ్జలు, ఇత్తడి బొమ్మలు, గంటలు, కుర్చీలు కూడా ఉన్నాయి. అన్నీ ఆ పొట్టి వ్యక్తే సొంతం చేసుకున్నాడు. అందరూ అష్టకష్టాలు పడి అక్కడి సామానంతా పైన స్టోర్ రూమ్లోకి చేర్చి నేల తవ్వడం ప్రారంభించారు. వంతుల వారీగా నేలతో పాటు వాళ్ళ ఒళ్ళు కూడా గొల్లైంది. కానీ దుర్బిణి పెట్టి వెతికిన నిధి మాత్రం కాన రాలేదు. నిరాశ నిస్పృహలతో అందరి గుండెలు కుచించుకుపోయాయి. డబ్బు ఇక్కడే ఎక్కడో దాచి ఉంది, ఇందులో సందేహం ఏమీ లేదు. దురదృష్టవశాత్తు అది మన కంటికి కనిపించడమే లేదు. ఇల్లైతే క్షుణ్ణంగా గాలించాం. ఇంకా తోట మిగిలిందని మర్చిపోవద్దు. కుచేలరావు తోటలోనే ఏదో ఒక నిర్ణీత ప్రదేశం ఎన్నుకొని డబ్బు దాచి ఉండొచ్చు కదా అన్నాడు హర్నాథ్. ఓరు దేవుడోయ్, ఇహ నా వల్ల కాదు, ఆ డబ్బు సంగతి దేవుడెరుగా. 2 రోజుల నుంచి తిండి నిద్ర లేక దుక్కలాంటి దాన్ని కాస్త మామిడి పెక్కలాగా తయారయ్యాను. ఆ ఇన్స్పెక్టర్ ఎప్పుడు పొమ్మంటాడో గాని ఇహ ఒక్క క్షణం కూడా ఎక్కడుండను. ఈశ్వరోయ్ అంది సత్యవతి ఆయాసపడుతూ. మొన్నాడు ఉదయం లాయర్ శాంతిప్రకాష్ అందరినీ హాల్లో సమావేశపరిచి డబ్బు కోసం మనం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అవతల అప్పుల వాళ్ళు నా ప్రాణం తీసేస్తున్నారు. ఇంకొన్నాళ్ళు ఇలాగే దాటవేస్తే ఒకరోజు నా కాళ్ళు కీళ్ళు ఊడలాక్కుపోయేట్టున్నారు. అతని టెక్నిక్ ఏమిటి అంటే వేలంవాడు 1, 2, 3 అనేంతలో పాట పెంచి వస్తువు కైవసం చేసుకుంటాడు. వేలంవాడు 16వ వస్తువు పాటకి పెట్టబోయేంతలో ఒక కారు వచ్చి ఆగింది అక్కడ. అందులోంచి ఒక 40 ఏళ్ల వ్యక్తి దిగి, ఆపండి ఈ వేలాన్ని అన్నాడు దాదాపు అరుస్తున్నట్టే. అందరూ దిగ్భ్రాంతితో అతని వైపు చూశారు. ఎందుకు ఆపాలి, ఎవరు మీరు అని అడిగాడు పోలీస్ ఇన్స్పెక్టర్. నేను బిల్డింగ్స్ కాంట్రాక్టర్ని, నా పేరు శివసుందరం. కుచేలరావు గారు 2 ఏళ్ల క్రితం ఈ బిల్డింగ్ మరమ్మతుల పని నాకు అప్పగించారు. నా పని పూర్తయ్యాక నా పైకం పూర్తిగా చెల్లించలేదు, ఇంకా 5,000 బాకీలున్నాయి అన్నాడు అతను. ఆయన మీకు బాకీ ఉన్నట్టు ఏమిటి రుజువు? ఉన్నాయి అంటూ కోటు జేబులోంచి కొన్ని కాగితాలు తీసి చూడండి. ఆయన నాతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఫామ్ బిల్లులు అన్నాడు అతను. ఈ బిల్డింగ్లో మరమ్మతులేవి జరిగినట్టు కనిపించవే అడిగాడు సంజయ్ ఆశ్చర్యంగా. అవి మైనర్ మరమ్మతులు కావు. మేడ మీద అదనంగా కొన్ని గడ్డర్లు వేయించారు.
కుచేలరావుకి ఎందుకో రెండవ అంతస్తు బరువును కప్పు గోడలు భరించలేవేమో అని భయం కలిగింది. అందుకే ఆ ఏర్పాట్లు చేయించారు. నా కాంట్రాక్ట్ మొత్తం 12,000ది. అందులో 7,000 ఇచ్చి మిగతా 5,000 తర్వాత ఇస్తానన్నారు. ఆయన మీ డబ్బు పూర్తిగా చెల్లించలేదని ఏమిటి ఆధారం? ఒకవేళ డబ్బు పూర్తిగా చెల్లించుంటే నేనిచ్చిన రసీదు ఆయన దగ్గర ఉండాలి కదా. అవును, రసీదులన్నీ నా దగ్గరే ఉన్నాయి, చూస్తానుండండి అంటూ బ్రీఫ్ కేస్ తెరిచాడు శాంతి ప్రకాష్. కాసేపు అందులో కాగితాలు పరిశీలించాక శివసుందరం రాసిచ్చిన 7,000 రసీదు దొరికింది అతనికి. దాంతో కుచేలరావు శివసుందరానికి 5,000 బాకీ ఉన్నట్టు ధృవపడింది. శాంతి ప్రకాష్ మొహంలో విచార రేఖలు అలుముకున్నాయి. ముందే 20,000 అప్పులతో తంటాలు పడుతుంటే మధ్యలో ఇదొక లంపటం దాపురించింది నా ప్రాణానికి. ఈ సామాను అంత విలువ చెయ్యదు అమ్మి తీర్చడానికి. అయితే ఏకంగా ఇల్లే వేలం వేయడం మంచిది సలహా ఇచ్చాడు సంజయ్. అదెలా? ఇల్లు వెంగపదం పేర ఉంది కదా. ఇంత పెద్ద ఇల్లు వాడేం చేసుకుంటాడు? ఇల్లు అమ్మాక అప్పులకు పోను, మిగిలిన డబ్బు వాడి చేతిలో పెడితే సరి. మధ్యలో నిలిపేసిన వేలం ప్రారంభమైంది. మళ్ళీ అరగంటలోనే 4 వస్తువులు వేలమయ్యాయి. ఆ 4 వస్తువులు కూడా ఆ పొట్టి వ్యక్తే విడిపించుకున్నాడు. సంజయ్ బుర్రలో ఒకే ఒక విషయం కదులుతోంది లీలగా. కుచేలరావు కాంట్రాక్ట్ ద్వారా 2వ అంతస్తులో అదనంగా గడ్డర్లు వేయించాడు. గోడల్లో లెంటర్స్ జయించాడు. ఎందుకు? 2వ అంతస్తు బరువును కప్పు గోడలు భరించలేవని ఆయనకెందుకు అనుమానం కలిగింది? తటిల్లత లాంటి మెరుపేదో అతని బుర్రలో మెరుస్తూ ఆరిపోయింది. అంతలోకి మరొక 2 వస్తువులు వేలమయ్యాయి. ఆ 2 వస్తువులు కూడా పొట్టి వ్యక్తే విడిపించుకోవడంతో మెరిసింది మెరుపు సంజయ్ బుర్రలో తళుక్కుమన. ఆగండి, వేలం ఆపేయండి అరిచాడతను. ఎందుకు? మళ్ళీ ఏమైంది అడిగాడు ఇన్స్పెక్టర్. ఈ వేలంలో బయట వాళ్లే గాక కుచేలరావు వారసులు కూడా పాల్గొనవచ్చా? తప్పకుండా. ఎందుకు పాల్గొకూడదు అన్నాడు శాంతి ప్రకాష్. అయితే నేను వాళ్లతో కాసేపు సంప్రదించదలుచుకున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అవుతోంది. ఇంతటితో లంచ్ బ్రేక్ చేసి భోజనాలు అయ్యాక మళ్ళీ ప్రారంభిద్దాం వేలాన్ని. శాంతి ప్రకాష్ తలూపి ఆల్ రైట్ మీ ఇష్టం అంటూ వేలాన్ని కట్టేయమని పురమాయించాడు. ఇంటి వాళ్ళంతా భోంచేయడానికి డైనింగ్ హాల్లోకి నడిచారు. భోజనాల దగ్గర సంజయ్ అతిథులతో సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చాడు. భోజన అనంతరం 3 గంటలకు మళ్ళీ ప్రారంభమైంది వేలం. సంజయ్ కంఠం సర్దుకుని, ఫ్రెండ్స్, కుచేలరావు వారసులంతా నన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకుని వేలంలో పాల్గొనడానికి నియమించారు. వాళ్ల తరఫున నేను పాటలో పాల్గొంటున్నాను. ఇక్కడ నాదొక చిన్న లిటిగేషన్. కుచేలరావు మీద మొత్తం 25,000 అప్పులున్నాయి. అవి తీర్చడానికే ప్రస్తుతం ఈ వేలం జరుగుతోంది కనుక విడిగా ఒక్కొక్క వస్తువు వేలం వేస్తూ కాలం వృధా చేసుకునే బదులు అన్నీ కలిపి ఒకేసారి వేలం వేయడం మంచిది అని అనుకుంటున్నాను. నేను ఈ సామాన్ మొత్తం ఖరీదు 25,000తో ప్రారంభిస్తాను. నో, అలా చేయడం ఆక్షన్ రూల్స్కు విరుద్ధం. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీశాడు పొట్టి వ్యక్తి. మీ పేరు తెలుసుకోవచ్చా బాబు అడిగాడు సంజయ్ వెటకారంగా. వేలాయుధం గారు. 25,000తో ప్రారంభమైంది. పెంచదలుచుకుంటే పెంచండి, అంతేగాని రూల్సు లిటిగేషన్స్తో మా ప్రాణాలు దోడకండి అన్నాడు సంజయ్ మొహం చిట్లిస్తూ. ఓకే, 26,000, 27, 28, 30, 35, 40, 50, 1,00,000. వేలాయుధం నోటికి బ్రేక్ పడింది. మొదటిసారి అతని మొహంలో ఆందోళన కనిపించింది. జేబులోంచి కర్చీఫ్ తీసి నుదుటికి పట్టిన చెమట తుడుచుకుని ఒకసారి అటూ ఇటూ చూశాడు. అంతే. మరుక్షణం అతని కళ్ళు తళతళా మెరిశాయి. ఆందోళన మాయమైంది. చిరునవ్వు నవ్వుతో చెయ్యెత్తి 1,05,000 అన్నాడు గట్టిగా. చుట్టూ నిల్చున్న వాళ్ళంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు ఆ తతంగాన్ని. 1,10,000, 20,
30, 40, లక్షన్నర. వేలాయుధం మొహం మళ్ళీ మారిపోయింది. కర్చీఫ్తో నుదురు రుద్దుకొని అటూ ఇటూ చూశాడు. తిరిగి అతని కళ్ళు తళుక్కుమన్నాయి. 1,60,000 అన్నాడు గట్టిగా. ఇన్స్పెక్టర్ వీణ్ణి అరెస్ట్ చేయండి అన్నాడు సంజయ్ అంతకన్నా గట్టిగా. ఎందుకు? ఏమిటి దౌర్జన్యం అన్నాడు వేలాయుధం బెత్తరబోతూ. ఇన్స్పెక్టర్ ముందుకొచ్చి అతను చేసిన నేరమేంటి అడిగాడు ఆశ్చర్యంగా. కుచేలరావును చంపిన హంతకుణ్ణి పట్టుకోవాలి అని అనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. వాణ్ణి కస్టడీలోకి తీసుకుని రండి ఇంట్లోకి అంటూ వెనుదిరిగాడు సంజయ్. ఇన్స్పెక్టర్ వెంట ఉన్న 4 కానిస్టేబుళ్ళు వేలాయుధాన్ని చుట్టుముట్టారు. సంజయ్ వెనక అతన్ని ఇంట్లోకి తీసుకెళ్లారు. వేలాయుధం ఇంకా అరుస్తున్నాడు. వాళ్ల వెనక అతిథులంతా బెలబెలమంటూ లోపలికొచ్చారు. సంజయ్ వాళ్ళందరినీ ఓ గదిలోకి తీసుకెళ్ళి వేలాయుధాన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి, చెప్పు, నువ్వు నీకోసం వేలం పాడుతున్నావా లేక నాలా మరొకరి తరఫున పాల్గొంటున్నావా అని అడిగాడు గంభీరంగా. మీకా అనుమానం అసలు ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే నా పాట 1,00,000కు పెంచానో అప్పుడే నీలో ఆందోళన కనిపించింది. కంగారుగా అటు ఇటు చూశావు. మరుక్షణం నీ కంగారు పటాపంచలై పాట పెంచావు. 2 సార్లు గమనించాను అలా. నీవు మరొకరి కోసం పాట పాడుతున్నావు కనుకే నేను 1,00,000కు పెంచేసరికి సందిగ్ధంలో పడిపోయావు. ఇంకా పెంచాలా వద్దా అని. అందుకే గుంపులో నిల్చున్న మీ బాస్ వైపు చూశావు. అతను పాట పెంచమన్నట్టు సాయిగ చేసి ఉంటాడు. అందుకే నిర్భయంగా పెంచుతూ వచ్చావు. లేకుంటే ఇంట్లోని సామాను ఒక్కసారి కూడా చూడని నువ్వు, వాటి ఖరీదు ఎంత ఉంటుందో కూడా తెలియని నువ్వు ఏకంగా 1,60,000కి పాట పెంచుతావా? అవి ఎంత విలువ చేస్తాయో నీకు తెలియకపోయినా నిన్ను నియమించిన వ్యక్తికి మాత్రం బాగా తెలుసు అంటూ అతిథుల వైపు ఇన్స్పెక్టర్ వైపు చూసి ఆ 60 లక్షల సంపత్తిని కుచేలరావు ఎక్కడ దాచాడో నేను ఊహించగలిగాను అన్నాడు సంజయ్ నవ్వుతూ. ఎక్కడ దాచాడు అడిగింది సత్యవతి ఆత్రంగా. ఎప్పుడైతే కాంట్రాక్టర్ శివసుందరం వచ్చి కుచేలరావు తన ద్వారా భవనం పై అంతస్తులో కొత్త గడ్డర్లు లెంటర్లు వేయించాడని చెప్పాడో అప్పుడే దాని గురించి తీవ్రంగా ఆలోచించాను. ఎన్నో ఏళ్ల నుంచి 2వ అంతస్తు బరువు భరిస్తున్న కప్పు గోడలు ఇప్పుడు భరించలేవేమోనన్న భయం కొత్తగా కుచేలరావులో ఎందుకు మొలకెత్తింది అంటే ఈ మధ్య అదనంగా 2వ అంతస్తు మీద కొంత బరువు చేరింది అన్నమాట. ఏమిటి ఆ బరువు? ఏ రోజైతే నేను షీలా ఇక్కడికి వచ్చామో మా కోసం ఏర్పాటు చేసిన గదుల్లోని మంచాలు, గోడల చిత్రపటాలు నా దృష్టిని ఆకర్షించాయి. మంచాలని కదపడానికి వీల్లేకుండా నేలలో పాతేసి ఉన్నాయి. అలాగే చిత్రపటాలు కూడా గోడల్లో బిగించే ఉన్నాయి. ఇప్పుడు కూడా మీకు అర్థం కాలేదా? కుచేలరావు తన సంపదను ఏ విధంగా నిక్షిప్తం చేశాడో. ఒకప్పుడు వాళ్ళది ఇత్తడి వ్యాపారం కనుక ఇంట్లోని ప్రతి వస్తువు ఇత్తడితో తయారు చేయించారు. కుచేలరావు తన సంపదనంతా బంగారంగా మార్చి ఆ బంగారంతో మంచం కోళ్ళు, పటాల ఫ్రేములు, ఇతర వస్తువులు చేయించి అన్ని పై అంతస్తులో గదుల్లో అమర్చాడు. బంగారానికి ఇత్తడికి రంగులు అట్టే తేడా ఉండదు కనుక మిగతా ఇత్తడి సామాన్లు అవి కలిసిపోయి ఎవ్వరికి రవ్వంత అనుమానం కూడా కలగనివ్వకుండా దాగిపోయాయి. కుచేలరావు కోరుకున్నది కూడా అదే. ఏ వస్తువైనా గుప్పిట్లో దాగుంటేనే దాని మీద అందరికీ కుతూహలం కలుగుతుంది. కళ్ళెదురుగా ఎంతటి విలువైన వస్తువున్నా దాని గురించి ఎవ్వరూ పట్టించుకోరు. 60 లక్షల బంగారం పాతకాలపు లెక్కల్లో కొన్ని టన్నులు వస్తుంది. అంత బంగారం వస్తువుల రూపంలో పై అంతస్తులో అమర్చబడింది కనుకనే కుచేలరావుకు దాని కప్పు గోడలు అంత బరువు మోయలేవేమో అన్న అనుమానం కలిగింది. ఆ రహస్యాన్ని పసిగట్టిన హంతకుడు వీలునామా తయారు కాగానే ఇంట్లోని వస్తువులన్నీ త్వరగా వేలం వెయ్యబడాలి అనే సాకుతో
కుచేలరావుని చంపేశాడు. తన మరణానంతరం ఇంట్లోని సామాన్లు అమ్మి తన అప్పులు తీర్చమని ఆయనే స్వయంగా చెప్పాడు గనక ఆయన మరణించే వరకు సామాను వేలం వేసే ప్రసక్తి ఉండదు కనుక కుచేలరావును చంపడం తప్పనిసరిగా భావించాడు. వేలంలో తన ప్రతినిధిగా వేలాయుధాన్ని ఏర్పాటు చేసుకుని అతని ద్వారా సామానంతా స్వంతం చేసుకుని 60 లక్షలకు తానే అధిపతి కావాలి అని పన్నాగం పన్నాడు. మై గాడ్, నాకు ఇవేమి తెలియవే, 1000 రూపాయలు బచ్చం మీద నేను ఇతని తరఫున వేలంలో పాల్గొన్నాను అంతే అన్నాడు వేలాయుధం వణికిపోతూ. ఇప్పుడు చెప్పు, ఎవరు నిన్ను నియమించింది? వేలాయుధం బెదురు చూపులతో అక్కడ నిల్చున్న వాళ్ళందరినీ కలియజూశాడు. అందరి ముందు చెప్పడానికి భయపడుతున్నావా? ఆల్ రైట్, మీరంతా దయచేసి కాసేపు బయటికి నడవండి అన్నాడు సంజయ్. అతిథులందరూ అడుగులు అడుగేసుకుంటూ అవతలికి వెళ్ళిపోయారు. సంజయ్ ఇన్స్పెక్టర్ని దగ్గరికి పిలిచి అతని చెవిలో ఏదో ఊదాడు. మరుక్షణం 4 కానిస్టేబుళ్లతో బయటికి నడిచాడు ఇన్స్పెక్టర్. సంజయ్ నింపాదిగా జేబులోంచి సిగరెట్ కేసు తీసి ఒక సిగరెట్ వేలాయుధానికి ఇచ్చి తనొకటి వెలిగించుకున్నాడు. తర్వాత నెమ్మదిగా లేచి గది కిటికీ వైపు నడిచాడు. అప్పటికే బయట చీకట్లు ముసురుకున్నాయి. కిటికీ రెక్కలు తెరిచిపెట్టి గదిలో లైట్ వెలిగించి తిరిగి వేలాయుధం ముందు చతికిల పడ్డాడు. ఎప్పుడు చెప్పు, వేలంపాటకు నిన్నెవరు నియమించారు? వేలాయుధం చెప్పడానికి నోరు తెరిచాడు. అంతే, ఢామ్ అన్న శబ్దంతో దిక్కులు పిక్కటిల్లాయి. మరుక్షణం కిటికీకి అవతల చీకట్లో చిన్న కేక వినిపించింది. వెరీ గుడ్ ఇన్స్పెక్టర్, ఇక హంతకుణ్ణి లోపలికి తీసుకురండి అన్నాడు సంజయ్ సంతృప్తిగా. ఆ శబ్దానికి హాల్లో ఉన్న వాళ్ళంతా గదిలోకి పరిగెత్తుకొచ్చారు. 2 నిమిషాల తర్వాత బూట్లు టకటకా చప్పుడు చేసుకుంటూ కుడి చేతి గాయం నుంచి రక్తం కారుతున్న ఒక వ్యక్తిని లోపలికి తీసుకొచ్చారు పోలీసులు. ఆ వ్యక్తిని చూడగానే సంజయ్తో పాటు అక్కడున్న వాళ్ళంతా దిగ్భ్రాంతితో శిలా ప్రతిమల అయిపోయారు. అతను ఎవరో కాదు, శాంతి ప్రకాష్, లాయర్ శాంతి ప్రకాష్. వండర్ఫుల్ మిస్టర్ శాంతి ప్రకాష్. వేలంపాట కోసం తనను నియమించిన వ్యక్తి పేరు చెప్పడానికి వేలాయుధం ప్రయత్నిస్తే హంతకుడు తప్పకుండా అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడని ఊహించే మీ అందరినీ బయటికి పంపి కిటికీ రెక్కలు తెరిచిపెట్టాను. అయితే ఆ హంతకుడివి నువ్వే అవుతావని మాత్రం నేను ఊహించలేదు. ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు రాత్రి నీ అంతటా నువ్వే తల వెనక నుంచి వీపులో కత్తి దింపుకొని కర్చీఫ్తో కుచేలరావుని చంపి నీ మీద ఎవ్వరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డావన్నమాట అన్నాడు సంజయ్ సాలోచనగా తలూపుతూ. లాయర్ తల వాలిపోయింది, యూరియా దొరకని పైరులాగా. ఆ తర్వాత శాంతిప్రకాష్ని పోలీసులు అరెస్టు చేశారు. అక్కడున్న బంగారం అంతా ఆ వారసులందరూ సమ భాగాలుగా పంచుకొని ఎవరి భాగాలకి ఎంతెంత రావాలో ఆ విల్లులో రాసిన విధంగానే పంచుకున్నారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన సస్పెన్స్ కథలు, పూర్తి నవలలు, ఫ్యామిలీ కథలు ఉన్నాయి. అందరూ తప్పకుండా వినండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నాకు కామెంట్ల ద్వారా ప్రోత్సాహాన్ని ఇస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.